హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి మా గోదావరి స్టైల్ వెస్ట్ గోదావరి స్టైల్ పాలకొల్లు దిబ్బ రొట్టె అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ దిబ్బ రొట్టె అనేది అప్పటికప్పుడు మనం పిండి అనేది ఫ్రెష్గా కలుపుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే చాలా ఇష్టంగా తింటారు కూడా. ఇది వచ్చేసి మా గోదావరి స్పెషల్ అని చెప్పవచ్చు. చాలా ఫేమస్ అండి. ఇది పాలకొల్లో దిబ్బ రొట్టెలు బాగా ఎక్కువగా అమ్ముతారు. ఇంకా దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకోవాలండి. ఇలా లోతైన కడాయి తీసుకోవాలి. దానిలో అయితే ఒక 2-3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొలత ఏం చూడలేదు. ఒక 2-3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే ఉండాలండి, తక్కువ ఉండకూడదు. ఎందుకంటే మనకి కుక్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక దీన్ని కళాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి కింద అనేది మాడకుండా ఉండాలంటే మనం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఈ ఆయిల్ అనేది అయితే కాగనివ్వాలండి. ఇంకా ముందుగా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి అనేది దీనిలో వేసేసుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని దాన్ని అయితే బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా నేనైతే ఆయిల్ ఎక్కువ వేసాను అనుకుంటారేమో, కాదండి, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేస్తే మనకి క్రిస్పీగా అనిపిస్తుంది. నేను తక్కువ ఆయిల్ వేసినా సరే కడాయి చిన్నది అవ్వటం వలన మనకి ఎక్కువ ఆయిల్ వేసినట్టు అనిపించింది, అంతేనండి. మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి దిబ్బ రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. అలానే ఒక చిన్న గ్లాస్తో మనం కొద్దిగా వాటర్ తీసుకుని ఈ మధ్యలో అనేది పెట్టుకోవాలండి. మనం ఇది ఎలా కుక్ అయిందో తెలుసుకోవాలంటే ఇలా గ్లాస్తో వాటర్ పెట్టుకోవాలి. ఎందుకంటే దీనిలో వాటర్ బాయిల్ అయితే మనకి దిబ్బ రొట్టె అనేది కుక్ అయిపోయినట్టు ఈజీగా తెలిసిపోతుందండి. ఈ దిబ్బ రొట్టె అనేది మనం ఒక 15 మినిట్స్ కుక్ చేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదండి. 15 మినిట్స్లో మనకి దిబ్బ రొట్టె అనేది రెడీ అయిపోతుంది. చూడండి, దిబ్బ రొట్టె అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం కష్టపడకుండా ఈజీగా మనం ఈ దిబ్బ రొట్టె అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా వాటర్ బాయిల్ అయిపోయినాయి కదండి, వాటర్ తీసి పక్కన అయితే పెట్టేసుకొని మనమైతే రొట్టె అయితే ఎలా కాలిందో చూద్దాము. ఇంకా దీన్ని అయితే నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసి రిమూవ్ చేస్తున్నానండి. ఇలా దీన్ని నీట్గా అయితే రిమూవ్ చేసేయాలి. మనం ఎక్కువ కష్టపడక్కర్లేదండి. ఇలా చుట్టూరా అనుకుంటే చాలు, మనకి రొట్టె అనేది రిమూవ్ అయిపోద్ది. రొట్టె అనేది మనం నైట్ టైం కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ మనం ఈజీగా ఇది వేసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి ఇచ్చేస్తే పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇంకా దీన్ని అయితే మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని పిల్లలకైతే పెట్టేయచ్చు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ దిబ్బ రొట్టె అనేది చాలా ఈజీగా మనం ఒక 15 మినిట్స్లో అనేది మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.